నిన్న అబ్బాయి అమెరికా వెళ్ళాడు, ఇవాళ అమ్మాయి అమెరికా వెళ్తుంది, రేపు మనం కూడా అమెరికా వెళ్తాం. మరి అక్కడ వాతావరణం సంగతి ఎలా ఉన్నా అలవాటైన ఆంధ్ర రుచుల్ని ఎలా మార్చుకుంటాం? అవసరం లేదంటున్నారు అమెరికా అట్లాంటా సిటీలోని శ్రీ కృష్ణ విలాస్ రెస్టారెంట్ని నిర్వహిస్తున్న సుధాకర్ రావు గారి ఫ్యామిలీ. అమెరికా అట్లాంటా సిటీలోని గ్లోబల్ మాల్ కాంప్లెక్స్లో శ్రీ కృష్ణ విలాస్ రెస్టారెంట్ని నిర్వహిస్తున్న శ్రీ ముసునూరి సుధాకర్ రావు గారు తెనాలి దగ్గరలోని పాంచాలవరం గ్రామానికి చెందినవారు. విజయవాడ లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి రైల్వే ఉద్యోగిగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అమెరికా చేరారు. అందుకు కారణం ఉందంటున్నారు సుధాకర్ రావు గారు. ఇప్పుడు నాకు 4 అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి పేరు వెంకటేశ్వరరావు, రెండో అబ్బాయి పేరు సురేష్, మూడో అబ్బాయి పేరు శంకర్, 4వ అబ్బాయి పేరు సతీష్, అమ్మాయి పేరు సుధారాణి. పెద్ద అబ్బాయి కాలిఫోర్నియాలో ఉన్నాడు, ఈజ్ అన్ ఇంజనీర్. రెండో అబ్బాయి సురేష్ హోమియోలో ప్రాక్టీస్ చేస్తున్నాడు విజయవాడలో, సూర్యారావుపేటలో అతను హాస్పిటల్ ఉంది, బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. మూడో అబ్బాయి పిహెచ్డి చేశాడు అమెరికాలో, తను ఫిలడెల్ఫియా దగ్గర ఉంటున్నాడు. తర్వాత మా 4వ అబ్బాయి నేను కలిసి వ్యాపారం మొదలెట్టాం. వాడు వచ్చిన తర్వాత మా అమ్మాయి సుధారాణి మెయిన్ స్టేట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, షీ కంప్యూటర్ ప్రోగ్రామర్. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను 94లో మా పెద్ద అబ్బాయి వెంకటేశ్వరరావు నాకు నా ఆవిడకి ఇమ్మిగ్రేషన్ ఫైల్ చేస్తే 94 డిసెంబర్లో వచ్చాం మేము. వచ్చిన తర్వాత నేను ఊరికే ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు, మా అంతటి మేము బ్రతుకుదామని మేము అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తూ బ్రతికాను. 2001లో కొంచెం రిసెషన్ వచ్చిన తర్వాత, 2000 నుంచి రిసెషన్ వచ్చింది ఈ దేశంలో. వచ్చిన తర్వాత మేము సొంతంగా వ్యాపారం చేద్దామనే ఉద్దేశం మాకు కలిగింది. 2001లో మా చిన్నబ్బాయి సతీష్ అతని భార్య సుధారాణి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మాకు ఇలా రెస్టారెంట్ పెట్టుకుంటే మా నలుగురికి పని సరిపోతుంది, ఇంక ఎవరి దగ్గర ఉద్యోగం చేయకుండా మనకు బాగుంటుందనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడానికి మొదలెట్టాం. తర్వాత మా పెద్ద అబ్బాయి కూడా మాకు బాగా ప్రోద్బలం ఇచ్చాడు, తను కూడా కొంత పెట్టుబడి కూడా తను పెట్టాడు. ఏంటంటే నాకు ఊరికే కూర్చొని తిని కూర్చోవడం అనేది నాకు మొదటి నుంచి ఇష్టం ఉండదు. నాకు ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలని, ఎప్పుడు ఏదో పని చేసే బ్రతకాలని, ఎవరి మీద ఆధారపడంగా బ్రతకాలని నా ఉద్దేశం. వృత్తిలో అయినా వ్యాపారంలో అయినా సహధర్మచారిని సాయం ఉంటే ఆ వ్యక్తి ఎదుగుదల దీపావళి వెలుగే. నరకాసుర సంహారంలో శ్రీకృష్ణుడికి సాయపడ్డ సత్యభామల భర్తకు చేదోడుగా ఉంటున్నారు శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు. ఇల్లాలి సేవలు ఇంటికే పరిమితం కాదు ఈ రోజుల్లో అంటున్నారు ఆమె. నమస్కారం అండి, నా పేరు ఝాన్సీ లక్ష్మి. మేము ఈ దేశం వచ్చి 9 ఏళ్ళు అయింది. మా వారు జాబ్కి వెళ్ళేవారు, ప్రొద్దున వెళ్తే సాయంత్రం దాకా వచ్చేవాళ్ళు కాదు. నాకేం తొయ్యక నేను క్యాటరింగ్ మొదలుపెట్టాను 4 years బ్యాకే. నేను ఇంట్లో ఉండే క్యాటరింగ్ చేసేదాన్ని. మా వారికి వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడుగా మా వారి సంపాదనతో పాటు నా సంపాదన కూడా ఏదైతే బాగుంటుంది, నాకు టైం పాస్ అవుతుందని చెప్పి అట్లాంటాలో ఉండే తెలుగు వాళ్ళందరికీ నేను ఒక ఆంటీని అయిపోయాను. మంచి ఫుడ్ పెడుతుంది ఆంటీ అని చెప్పి ఒక పేరు వచ్చేసింది నాకు. సరే మా బాబు కోళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, ఫ్యామిలీ అంతా కలిసి బిజినెస్ పెట్టుకుందామని సంతోషంగా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ మంచి ఫుడ్ అందించాలని ధ్యేయంతో వాళ్ళందరూ నాతో సహకరిస్తున్నారు, మా హస్బెండ్, మా బాబు, మా కోళ్ళందరూ. Absolutely love Indian food. I mean, I love it better than Hispanic food, Greek food, and I've had a lot of it since I've had a friend who's Indian, and we come here, Atlanta has a lot of different Indian food restaurants, so I get to eat South Indian food and North Indian food. So it's been really good to have the different kinds of Indian foods. I love the dosas. చేసే వ్యాపారానికి కుటుంబ సభ్యుల తోడు ఉంటే అది సక్సెస్ఫుల్ వ్యాపారంగా ఎదుగుతుంది. తండ్రికి తోడుగా రెస్టారెంట్ని నిర్వహిస్తున్న చిన్న కొడుకు సతీష్ తమ సమిష్టి కృషి గురించి సంతృప్తిని వ్యక్తం చేశారు. నా పేరు సతీష్ అండి. 2001లో నేను ఇమిగ్రేషన్ మీద ఈ దేశం వచ్చాను. సో నా తల్లిదండ్రులు ప్రోత్సాహంతో, నా తల్లిదండ్రులతో కలిసి ఈ వ్యాపారం స్టార్ట్ చేసాము.
మా ఎయిమ్ ఏంటంటే మంచి టేస్టీ ఫుడ్ ఆంధ్రాలో మన ఇంట్లో మనం ఎట్లా చేసుకుంటామో అటువంటి ఫుడ్ ఇక్కడున్న తెలుగువారికి అందించాలని, ఇక్కడున్న ఇండియన్స్కి అందించాలని ఎయిమ్తో మంచి టేస్టీ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసామండి. దానికి చాలామంది ఇండియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మాకు కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. రోజు రోజుకి మా బిజినెస్ గ్రో అవుతుంది. మా ఎయిమ్కి చాలా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. నేను రైల్వేలో పనిచేసేటప్పుడు నాటకాలు అవి వేసేవాడిని. దాదాపు 20 సంవత్సరాలు స్టేజ్ మీద ఉన్నాను. కానీ కొన్ని సినిమా ప్రయత్నాలు చేశారు, కానీ నాకు భగవంతుడు అవకాశం అవ్వలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పనిలో పడిపోయి ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ వీటిని చేయడానికి కూడా టైం ఉండటం లేదు. కానీ ఎవరైనా చేస్తే మాత్రం నేను చాలా ఎంకరేజ్ చేయగలను. ఈ దేశానికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దేశం గురించి ఒక చిన్న మాట చెప్పాలి. ఎందుకంటే ఈ దేశం చూసి ప్రతివాడు ఇదేదో స్వర్గం అనుకుంటారు. ఇది స్వర్గం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేసుకుని అన్ని కష్టాలు పడి దీన్ని స్వర్గం చేసుకోవచ్చు. అంటే బయట నుంచి మనకు చూసేవాడికి, బయట నుంచి ఒకవేళ విజిటర్స్ కానీ ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇది స్వర్గం అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇక్కడ కష్టపడేవాడికి కష్టపడినంత డబ్బు సంపాదించవచ్చు. అది ఆ అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఈ దేశం వచ్చే స్టూడెంట్స్గా వచ్చి ఇక్కడికి వచ్చి బాగా చదువుకుని పైకి వచ్చి ఇక్కడ కష్టపడితే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, సుఖంగా బ్రతకొచ్చు. కానీ ఈ దేశంలో నాకు ఒకటి మిస్సింగ్ కనపడుతుంది. దెర్ ఈజ్ నో చామ్ ఇన్ లైఫ్. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. ఎందుకంటే ఏదో మిస్ అవుతున్నాం. ఈ దేశంలో ఎంత లగ్జరీగా బతికినా కూడా ఈ దేశం ఏదో మిస్ అయిపోతున్నాం. అదేమిటనేది నాకేం అర్థం కావట్లేదు. అంటే ఒకవేళ మన దేశంలో చుట్టాలు పక్కాలు ఇవన్నీ ఉంటాయి. చుట్టాలు పక్కాలు, కొన్ని ప్రోగ్రామ్స్, పెళ్ళిళ్ళని, అదని ఇదని అందరినీ కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మన కాలక్షేపం బాగా అవుతుంది. ఇక్కడ మాత్రం అలాంటివి చాలా కష్టం. ఇప్పుడు ఒక రోజు ఆఫ్ తీసుకున్నా కూడా ఆఫ్ రోజుని రెస్ట్ తీసుకోవడం, లేకపోతే ఇంకేమైనా ఇంట్లో పనులు చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు అన్ని పనులు చేసుకోగలగాలి. ఈ దేశంలో ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ ఇక్కడ ఉంది. ఆ సిస్టమేటిక్ లైఫ్లో మనం కూడా మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోవాలి. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇండియాలో లాగా ఇక్కడ లేజీగా ఉండాలంటే ఇక్కడ ఎవరు బ్రతకలేరు. అది నా సందేశం ఇక్కడికి వచ్చేవాళ్ళకి.